శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో సింహరాశి వారికి మే నెలలో జరగబోయేది ఇదే. ఎంతకాలం వీరింట్లో దాగి ఉన్న ఒక శక్తి ఈ నెలలో బయటకు రాబోతోంది. మరి ఆ శక్తి మంచి శక్తా, చెడు శక్తా ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. మీరు ఏముందిలే ఈ వీడియోలోని వీడియో పక్కకి నెట్టేస్తే మీరు ఇక్కడ నెట్టేస్తున్నది వీడియోని కాదు, మీకు వచ్చిన అవకాశాన్ని. ఆ తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఒకవేళ మీ ఇంట్లో ఉన్నది చెడు శక్తి అయితే దాని నుంచి ఎలా బయటపడాలి, దాన్ని ఎలా తరిమి కొట్టాలో తెలియక ఇబ్బంది పడతారు. అదే ఒకవేళ మంచి శక్తి అయితే ఆ శక్తిని మీరు ఎలా కనుక్కోవాలి, ఆ శక్తి మీకు ఏమి ఇవ్వబోతోందో మీరు ఎలా తెలుసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మిస్ అయిపోతారు. కాబట్టి ఇలాంటివి ఏవి మిస్ అవ్వకూడదు అంటే స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. మన వీడియోకి మీరు ఇంకా లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి, ఎందుకంటే ఇంకొంతమందికి మన వీడియో రీచ్ అవుతుంది. కాబట్టి ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి, ఎందుకంటే మరిన్ని మంచి మంచి విషయాలు నేను మీతో షేర్ చేయబోతున్నా కాబట్టి అవన్నీ మిస్ అయిపోతారు. కాబట్టి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సింహరాశి వారికి మే నెలలో జరగబోయేది ఇదే. మీ ఇంట్లో ఇంతకాలంగా మీ కంటికి కనపడకుండా మీకు తెలియకుండా దాగి ఉన్న శక్తి ఏదైతే ఉందో అది ఈ నెలలో బయటపడబోతోంది, రాబోయే రోజుల్లో బయటపడబోతోంది. అంతేకాదండి, మీ జీవితం ఉన్నత స్థాయికి చేరేందుకు సింహరాశి వారికి ఈ మే నెల ఎంతో ప్రత్యేకంగా ఉండబోతోంది. అంటే ఈ నెల అంతా కూడా మీకు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉండబోతున్నాయన్నమాట. మరి ఆ ట్విస్ట్లు ఏంటి, దానికి తగ్గ జాగ్రత్తలు ఏంటి, మీరు ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే. మరి ఈరోజు మన వీడియో సింహరాశి వారి యొక్క జీవితంలో ఏం జరగబోతోంది, అసలు జరగబోయేది ఏంటి, అలాగే వారికి మే నెలలో ఎలాంటి అదృష్టవంతమైన సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అని ఈ విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఇక సింహరాశి వారి గుణగణాలు చూసుకుంటే ఈ రాశివారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. వీరు వృద్ధి ఎంత చెందినా కూడా చాలా వరకు ఇంకా పురోగతి సాధించాలి అనే తపనతో, పట్టుదలతో నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అభివృద్ధి సాధించాలన్న తపన వీరి జీవితంలో సుఖానికి దూరమయ్యేలా చేస్తుంది. అయితే వ్యక్తిగత ప్రతిష్టకు వీరు చాలా వరకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. ఆ వ్యక్తిగత ప్రతిష్ట ఏదైతే దెబ్బ తింటుందో వాళ్ళు అస్సలు భరించలేరు. ఎంత క్రమశిక్షణగా సమయ పాలనకి విలువను ఇస్తారో అలాగే వ్యక్తిగత ప్రతిష్టకు, కుటుంబ ప్రతిష్టకు చాలా వరకు కూడా విలువ అనేది ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరును తెచ్చుకుంటారు. అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆర్థికంగా చాలా అన్నీ కూడా బ్యాలెన్స్ చేయగలుగుతారు. వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకి ప్రాధాన్యత ఇస్తారు, అది కాపాడుకునే ప్రయత్నంలోనే ఉంటారు. ఇతరుల కులమత వర్గాలను అసలు ద్వేషించరు, వారిని సైతం గౌరవిస్తూ ముందుకు సాగుతారు. చేసిన ధర్మాలు